టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అధికారి దగ్గరికి ఎవరైనా అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళినా నువ్వు అక్కడికి వెళ్ళి సంతకం పెట్టించురా అమ్మ మేము ఇస్తామని చెప్పిస్తున్నారు. ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నారు. జనసేన వాళ్ళకి అట్లా లేదు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళకే పని అవుతుంది. అది క్లియర్. అంటే వీళ్ళకి ఆబ్లిగేషన్ అని చెప్పి పంపిస్తే ఓకే, మిగతా అదే తేడా వస్తుంది. అదే పాయింట్ ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చి ఉండొచ్చు మేబీ నేను అనుకోవడం. అంటే ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ కాకుండా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, గ్రామాలకి రావాల్సిన నిధులు కానీ వీటి గురించి ఎక్కువ ప్రస్తావించారు నిన్న ఎమ్మెల్యేలు అందరూ అనేది. ఇప్పుడు ఆయన ఎవరు పంచకర్ల రమేష్ గారు అయితే సింహాచలం దేవస్థానానికి సంబంధించి కొన్ని గ్రామాల పరిష్కారం ఉంది, అది పరిష్కరించండి త్వరగా సమస్య ఉంది అని ఇలా కొన్ని ఈయన దగ్గర ప్రస్తావించారట. అంటే అవి పరిష్కరించడం ద్వారా వీళ్ళ మార్కు కనిపిస్తుందా? అదేమన్నా అవుతుందా నిజంగా వీళ్ళ వల్ల సాధ్యం? కొత్త ఇష్యూ కాదు పంచగ్రామాల సమస్య. నేను వైజాగ్లో పనిచేయక ముందు నుంచి ఉంది. నేను దాని మీద రోజుల తరబడి స్టోరీలు వేసా, 30 minutes కూడా వేసా. ఏం లేదు, సింహాచలం భూముల్లో ఊర్లు వచ్చేసినాయి. సింహాచలం గుడి భూముల్లో ఊర్లు వచ్చేసినాయి. అవి ఇప్పటికీ 4-5 సార్లు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, అన్ని జరిగిపోయింది. 10-15 సార్లు అయిపోయి ఉంటాయి. అన్ని పేపర్ల మీద నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అడుగుతాం. ఆ భూములకి సంబంధించి వాళ్ళకే పట్టా ఇచ్చేయాలి. అలా ఇవ్వాలంటే దేవాదాయ శాఖ నిబంధన ఏంటి? దేవుడి భూమి అది. దానికి ఆల్టర్నేటివ్గా సింహాచలం దేవస్థానానికి వేరే చోట భూమి ఇవ్వాలి.